'దంగల్' లాంటి, 'బాహుబలి' లాంటి భారీ సినిమాల్ని తలదన్ని ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పీఠం ఎక్కి కూర్చున్నాడు అల్లు అర్జున్ 'పుష్ప 2'తో. 'పుష్ప 2' లాంటి ఒక మైండ్ బ్లోయింగ్ వెంచర్ తర్వాత, అంటే 'పుష్ప 2' నాలుగు రోజులు చాలామంది నచ్చకపోయినా నార్త్ ఆడియన్స్ని ఓ పూనకం తెప్పించిందని చెప్పొచ్చు థియేటర్లో. సింపుల్గా చెప్పాలంటే థియేటర్లో పూనకాలు వచ్చాయి నార్త్ ఇండియన్స్కి. దాన్ని బేస్ చేసుకునే, దాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు సినిమా కూడా తీశారు. ఫస్ట్ పార్ట్ ఉన్నంత సుకుమార్ మార్క్ కానీ, ఆ ఇంటెలిజెన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ జీనియస్ థింగ్ కానీ సెకండ్ పార్ట్లో లేకపోవడానికి వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ సాంగ్స్, ఫైట్స్తో నార్త్ ఆడియన్స్కి మెంటల్ ఎక్కించాలి అనే ఉద్దేశంతోనే దించినట్టు అనిపిస్తుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇక ఇలాంటి 'పుష్ప 2' లాంటి ఒక ఊరమాస్ సినిమా తర్వాత, యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా తీయబోతున్నాడు? ఖచ్చితంగా త్రివిక్రమ్‌తో అని మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ బయటకు వస్తుంది. ఇది భారీ లెవెల్‌లో భారీ థింగ్‌గా ఉండబోతుంది. త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అల్లు అర్జున్ ఆల్రెడీ పాన్ ఇండియాకి సూపర్ స్టార్‌గా ఉన్నాడు. సో అందువల్ల భారీ బడ్జెట్ ఉంది. అందువల్ల ఫినాన్షియర్స్ కూడా కాస్త బెటర్ అండ్ స్ట్రాంగ్ ఫినాన్షియర్స్ కోసం ప్రొడ్యూసర్ నాగవంశి చూస్తున్నారని తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఈ రకమైనటువంటి ప్లానింగ్, ఈ రకమైన ఇష్యూస్, డిస్కషన్స్ నడుస్తున్నటువంటి ఈ టైంలో ఈ సినిమా కథ ఒకటి, అంటే మనకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా సినిమా చిన్న ప్లాట్, ఎగ్జాక్ట్ కథ కాదు కానీ ప్లాట్ ఒకటి మనకు తెలుస్తుంది. ఏంటంటే కుమారస్వామి, దేవుడు ఎవరైతే కుమారస్వామి ఉన్నాడు, మనం మురుగన్ అని పిలుస్తాము, సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తాము, కుమారస్వామిని పిలుస్తాం. ఈ పర్సన్ మీద, అంటే ఈ దేవుడి మీద ఈ కథ ఉండబోతుంది. అంటే చూడడానికి కుమారస్వామి అనేటువంటి వ్యక్తి పేరు లేదా దేవుడి పేరు వినగానే ఏదో చాలా సాఫ్ట్ అనుకుంటున్నాం. కానీ కుమారస్వామి యొక్క చరిత్ర, మురుగన్ యొక్క చరిత్ర చాలా సీరియస్ అయినటువంటి చరిత్ర. అంటే శివపార్వతులకి పుట్టినటువంటి వ్యక్తి దేవుడు. గణేష్ ఎవరైతే ఈ వినాయకుడు ఉన్నాడో వినాయకుడి యొక్క బ్రదరే. కానీ ఈ దేవుడికి శివుడు ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే యుద్ధాలకి దేవుడిన, అంటే గాడ్ ఆఫ్ వార్స్. అంటే గాడ్ ఆఫ్ వార్స్ గురించి చెప్పడం అంటే అది కూడా ఒక దేవుడు రంగంలోకి దిగి నేరుగా ఒక యుద్ధానికి సంబంధించినటువంటి దేవుడు యుద్ధాలను ఎట్లా నడిపిస్తాడు అనే దాన్ని కనుక, అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పురాణాల మీద, పురాణ ఇతిహాసాల మీద, అంటే డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది పురాణాల మీద, హిందూ మైథాలజీ మీద, లేకపోతే ఈ హిస్టరీ మీద. కానీ త్రివిక్రమ్కి ఆయన చుట్టూ ఉండేటువంటి సర్కిల్కి, ఆయన ఉన్నటువంటి సోర్సెస్లో ఉన్న వ్యక్తులకు ఉండేటువంటి నాలెడ్జ్ మనకెక్కడ ఉంటుంది? సో పీక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి యుద్ధాలకి సంబంధించిన, యుద్ధాల దేవుడికి సంబంధించినటువంటి సినిమా తీయడం అంటే ఇది ఖచ్చితంగా ఒక భారీ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది. ఇందులో యుద్ధాలని గట్టిగా చూపించబోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి లైఫ్లో కొన్ని కీలకమైనటువంటి, ఆ దేవుడికి సంబంధించిన మిథాలజీలకు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని త్రివిక్రమ్ టచ్ చేయబోతున్నాడని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఏంటో కామెంట్ చేయండి.